ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రుక్మిణి, ఇంటి కిరాయి కట్టాలంటివి కదా, ఇగో ఈ 10,000 నీ కాడుంచు. అమ్మా, మీ కాడ నేను పైసలు తీసుకున్నాడు వద్దమ్మా. ఏం కాదులే రుక్మిణి, మా ఓళ్లు చేసే దాష్టికాలకి గిట్ల నీకు సాయం చేసైనా గింత పాపం కడుక్కున్నట్లయితది. తీసుకో, ఆలోచన దేనికి? తీసుకో. ప్రియా, గా పైసలు రుక్మిణికిచ్చేయ్. అంతేనా? ఇవ్వాల్సిన బాకీ కూడా పూర్తిగా మాఫీ చేసేసేనా? ఏంటమ్మా తెగ దాన ధర్మాలు చేసేస్తున్నావు? నువ్వేవైనా దానకర్ణుడి దత్తపుత్రికవా? శ్రీ వెంకట్రత్నం గారి భార్యవి. ఇక్కడికి డబ్బు రావాలి కాని రూపాయి కూడా ఊరికే బయటికి పోకూడదు. అయినా ఆల్రెడీ మన పాతప్పే తీర్చలేక ఈవిడొచ్చి బానిస బతుకు బతుకుతుంటే కొత్తప్పు తీర్చడానికి ఇంకా ఏం చేయాలి వీళ్ళు? ప్రియా, ఇదేం అప్పుగా కాదు. ఓ, అప్పనంగానే ఇచ్చేస్తున్నావా? ప్రియా, పాపం కిరాయి కట్టుకోనికి పైసల్లేక ఇబ్బంది పడుతున్నారు. పొద్దుగాలటికిగా కిరాయి ఇవ్వకపోతే ఓనరు సామాన్లు బయట పడేస్తానన్నాడంట. అది వాళ్ల సమస్య, మధ్యలో నీకేంటమ్మా? ఏంటి రుక్మిణి, పొద్దున నీ కూతురు డబ్బు తెస్తా, రెంట్ ఇస్తా అని ఛాలెంజ్ విసిరి మరీ వెళ్ళింది. మరిప్పుడు నువ్వేంటి మా అమ్మ దగ్గర దేహి అని ఇలా అడుక్కుంటున్నావు? పొగరు మాట్లాడేటప్పుడు కాదు, చేతల్లో ఉండాలి. ఏంది ప్రియా గట్ల చూస్తున్నావు? పొగరు మాటలలో కాదు, చేతలలో చూపిమన్నావు కదా, గది నీకు చూపి నీకే వచ్చిన. $25,000 తీసుకో. ఇది మీకు బాకీ ఉన్న 5 లక్షలకి మేము కడుతున్న మొదటి వాయిదా. తతిమాది కూడా వాయిదా లెక్కన తొందరలోనే నీకు ముట్ట చెప్తా. రూపాయి లెక్క కూడా మిగలకుండా నువ్వు వంటివి కదా, గా పొగర్ని నేను బరాబర్ చూపిస్తా. నేనొచ్చి నీ కాడ పని చేయకుండానే మా ఇంటి కిరాయి కూడా మేమే కట్టుకుంటున్నాం. ఇంక నువ్వేం ఫికర్ చేయకు. అమ్మా, నేను నీకు మాటిచ్చిన కదా, గీ బాకీ నేను తీర్చేస్తా, చెల్లిని మంచిగా చదివిపిస్తా, నిన్ను రంది లేకుండా చూసుకుంటానని. గది ఇయ్యాల్టికెళ్ళే షురు అయింది. ఇయ్యాల్టికి ఈడ నువ్వు పనిచేసే టైం కూడా అయిపోయింది. మన ఇంటికి పోదాం, నడవమ్మా, రా.